ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పుల వెల్లువ. ఆంధ్రప్రదేశ్లో అప్పుల వ్యవహారం చాలా చాలా తీవ్ర స్థాయిలో సాగుతుందండి. అయితే ఇంత అప్పులు వస్తున్నప్పుడు ఒక ఉద్యోగులకు సంబంధించినటువంటి ఊరట ఏంటంటే ఈ నెల 31నే ఆంధ్రప్రదేశ్ ఖజానాలోకి 5,000 కోట్ల అప్పు రాబోతుంది. భారీగా నిధులు రాబోతున్నాయి 31ని. కాబట్టి ఈసారి మాత్రం జనవరి 1వ తారీఖున 2025 నాడు ఆరంభం మాత్రం ఉద్యోగులకి కాసింత శుభసూచకం. 1వ తారీఖునే ఉద్యోగుల వేతనాలు జమ అయ్యే దానికోసం ఛాన్స్ దక్కుతుంది. అయితే అప్పుల విషయంలో మాత్రం చాలా చాలా ఆందోళనకరమైనటువంటి రీతిలో పెరిగిపోతున్నాయి. వచ్చే మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరణ నోటిఫై చేసిన రిజర్వ్ బ్యాంకు ఇప్పటి వరకు చంద్రబాబు పాలనలో బడ్జెట్ పరిధిలోనే 74,827 కోట్ల రూపాయల అప్పు. 8 నెలల్లో 74,000 కోట్లు. చూడండి ఎంతకు దాదాపుగా ఈ అప్పులు కేవలం బడ్జెట్లోనే. ఇవి కాకుండా మళ్ళీ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొచ్చారు. నిన్ననే ఏపీఎండిసి ద్వారా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలని ఉత్తర్వులు ఇచ్చారు. అదే రోజు రిజర్వ్ బ్యాంకులు ఇంకొక 5,000 కోట్లకి అప్పు పెట్టారు. ఒక్కరోజే 10,000 కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమనాలి దీన్ని? రిజర్వ్ బ్యాంక్ ద్వారా బడ్జెట్ పరిధిలో 5,000 కోట్లు, కార్పొరేషన్ ద్వారా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో 5,000 కోట్లు, ఒక్క రోజులో 10,000 కోట్ల రూపాయల అప్పుకి ఆర్డర్. అంటే ఎంత స్థాయిలో అప్పుల పరంపర సాగుతుందో చూడండి. ఏ రీతిలో అప్పులు పెరుగుతున్నాయో చూడండి రాష్ట్రానికి. ఇంతగా పెద్దగా అప్పులు మొత్తం పేరుకుపోతున్నప్పుడు వడ్డీల భారం ఏ రీతిలో ఉంటుందో ఇక ప్రభుత్వానికి ముందుకు సాగడం ఎలాగో అన్నది ఆలోచించండి. ఈ రీతిలో అప్పులా? జగన్మోహన్ రెడ్డిని అప్పుల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా చాలా తీవ్రంగా నిందించారు. శ్రీలంక చేసేస్తున్నారు రోజు అప్పులు తీసుకొచ్చని విమర్శ చేశారు. మరి ఇప్పుడు చేస్తుందండి శ్రీలంకనా, ఇంకా అంతకన్నా బంగ్లాదేశ్నా, ఇంకా అంతకన్నా దిగజారే ఏదైనా ఆఫ్రికా దేశమా? చాలా భారీ స్థాయిలో అప్పులు. ఈ అప్పుల మోతాదు ఎక్కడి వరకు పెరుగుతుందో అర్థం. కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకుని బడ్జెట్లో పరిధికి మించి అప్పులు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఈ రీతిలో అప్పులు చేస్తే దాదాపు 1,20,000 కోట్ల వరకు అప్పులు ఇంకా 8 నెలలు ముగిక ముందే రోజుకి దాదాపుగా 400 కోట్ల రూపాయల అప్ప. ఆ రీతిలో అప్పులు ఎక్కడి వరకు తీసుకెళ్తారు? అసలు ఇంత భారీగా అప్పులు తీసేటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తుంది.